ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా జరిపిన భీకర దాడుల్లో మృతుల సంఖ్య 25కు పెరిగింది. ఈ ఘటనలో 90 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రష్యా దాడుల కారణంగా కీవ్ నగరంలో దాదాపు 20 నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రష్యా దాడుల సమయంలో కీవ్లో 50,000 మందికి పైగా ప్రజలు ప్రాణభయంతో సబ్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. చమురు కర్మాగారాలపై ఉక్రెయిన్ ఇటీవల చేసిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడికి పాల్పడినట్లు రష్యా ప్రకటించింది. డ్రోన్ టెక్నాలజీతో తమ దేశంలోని సప్లై రూట్లు, చమురు కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తుండటంతో ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ దాడి కోసం మొత్తం 74 క్షిపణులు, 496 డ్రోన్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో దౌత్యపరంగా జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఇంకా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. వచ్చే వారం తుర్కియేలో జరిగే నాటో సమ్మిట్లో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో రష్యా దాడుల అంశం వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.